daughter and my son-in-law are missing since few days. చిన్న పులురా స్నానం చేస్తుందిరా ఇప్పుడు పులి ఏడుగా ఉండాయా నాయన అన్నా అన్నా నరసింహనా ఎక్కడన్నా నరసింహనా బాబు బాగున్నారా నమస్తే అన్నా ఏమరా బాగుండా ఏం బాగుంటలే అన్న ఎలక్షన్ లో ఎలక్షన్ చచ్చిపోతున్నాను అనుకో బెంగళూరులో 200 ఎకరాలు పొలకొండ అవి నాయి కదన్నా మా బామ్మది అన్నా నాయనన్నా సబ్బీరా ఏంటన్నా అర్జెంట్గా రమ్మని పిలిచావు లేదురా ఈసారి ఎలక్షన్ లో సున్నిపిండి ఎలక్షన్ లో సున్నిపిండి ఏంటన్నా సున్నిపిండిరా ఓ ఈసారి ఎలక్షన్ లో నేనే పోటీ చేద్దామనుకుంటున్నా వద్దన్నా అదంతా చెత్త నీ పనులు చేసి పెట్టినా మేము ఉన్నాం కదన్నా ఏం పీకినావురా నా దగ్గర బాంబులు చుట్టేవాడు కదరా నువ్వు ఏంది లెక్క తీసుకుని కూనీళ్ళు చేసేవాడివి కదా నేనేం చేశాను ఎలక్షన్లు నిలబెట్టాను బాంబులు వేయించాను లెక్కిచ్చాను రిగ్గింగ్ చేయించాను ఈ మధ్య చైర్మన్ కూడా ఇప్పించానా ఏం చేసావు తెగ తిన్నావు పొట్ట చూడు బాగా పెంచావు ఇప్పుడు నీ కుటుంబాన్ని హైదరాబాద్ మార్చినావు ఎక్కడ ఓల్డ్ సిటీనా న్యూ సిటీనా బంజారా హిల్స్ అన్నా నీకంటే తక్కువ నేను అందుకే ఈసారి ఎలక్షన్ లో నేనే నిలబడదాం అనుకున్నా బాగుంటుంది కదా బ్రహ్మాండంగా ఉంటుందన్నా కానీ మేము ఇది కదా చదువు రాదు అందుకే ఈ సంతకాలు కాగితాలు అన్ని నువ్వే చూసుకోవాలా ఏంది అదేంద్రా అంటారు ఏజెంట్ అది పోలింగ్ ఏజెంట్ అన్నా అది నువ్వే ఏం చూస్తా ఉండవు పోయి ఆ పని మీద ఉండు అలాగే అన్నా పోరా అలాగే డ్రామాలు వద్దు చూసుకున్నాడు రా కింద పడిపోతావు మన పులి పెద్దదైపోయిందా దొరసాని మనాలతోనే చేయించొచ్చురా. అవునండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా నరసింహ గారు జాగ్రత్త పడిపోతాడు. అందుకే డబ్బు ఎక్కువైనా ఎవరికి తెలియనాడని ఒప్పుకున్నాం. అంత ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. ఏందిరా ఇంకా రాలేదు? ఇక్కడికే రమ్మన్నానండి. మరి రూట్ మర్చిపోయాడో ఏంటో పాపం. ఊరిని తుంపదగా వీడనండి. హై బీబీసీ మా బాస్ కాశ్వార్తి. 130 మర్డర్లో ఒక్కసారి కూడా దొరకలేదు. మన ఏరియాకి ఫస్ట్ టైం. శ్రీలంక బేసు ఇంటర్నేషనల్ ఫేమస్. వేరే బిజీ. వర్క్ సూపర్ ఫాస్ట్, పేమెంట్ సూపర్ స్ట్రిక్ట్. ఒక్క పైసా కూడా వదలడు కక్కుర్తు. రాయ్ సోదాపు ఇదిగో అడ్వాన్స్. అడ్వాన్స్ 1 మర్డర్. ఆఫ్టర్ మర్డర్ ఫుల్ పేమెంట్. నువ్వు నేను అనుకున్నది చేసినావు అనుకో, నీకు రెట్టింపిస్తా. డబుల్ పేమెంట్. ఆ బాంబిటి తీసుకురారా. ఏంద్రా అట భయపడతా ఉంటావు? స్టేట్నే వెళ్తాడు రాయుడు. వేద్దామా వేద్దామా? తప్పకండి రా తప్పకండి రా. ఏంద్రా సొన్నుండల పిండి ఏమైనా పెట్టినారా? లేదన్నా, సరిగానే ఉండే. ఈసారి పాలేదు అనుకో, అందరినీ తిరుపతి తీసుకుపోయి మొత్తం ఉండే. చిన్నపిల్లడితో బాంబులు వేచి ఆడుస్తున్నారు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఎవరైతే వీడికి ఏం అవుదులేమ్మా, నేనున్నానుగా. ఏంటి మీరుండేది? బాంబు వీడి చేతిలో పెడితే చెయ్యి కాలిపోతే పడిగాడు అయితే ఇస్తారా మీరు? పడారు బాంబు పొట్ల గడ్డి చేతికి ఇవ్వడానికి. బాబండి చిన్నపిల్లాడు, జస్ట్ కిడ్. మీ మనోడు, మీ కొడుకు సెన్స్లెస్ సివిలైజ్డ్ బ్రూట్స్. ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా మీకు? సర్లే నేను
ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు బాబులతో ఆడుకుంటున్నావు తెలుసా? ఏమైనా నీకు టెన్షన్ పెరిగిపోతావు తెలుసా? నాకు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు ఎక్కడ లేని ప్రేమలో పెరిగిపోతున్నాయి నీ మీద రోజు రోజుకి. తప్పైపోయింది. ప్లీజ్ లీవ్ us alone. You know what's happening? నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఎవరు లేరని అబద్ధం చెప్పావు. వీళ్ళేనా మీ వాళ్ళు? ముందే తెలుసుంటే నేను అసలు పెళ్లి. Why did you lie to me? ఎందుకు నాకు అబద్ధం చెప్పావు? ఇతను మీ నాన్నని చెప్పుకోలేకే కదా? I know. I don't like it. I don't like this place. I don't want to stay here. Prakash, please, Prakash. Let's go away from here. Please, let's go. అసలు ఏం జరిగింది? నువ్వు ఏం జరిగిందా? How can you be so cool? చిన్న పిల్లాడి చేతికి బాంబులు ఇస్తున్నాడు వేయమని. What if anything happens to him? This man is a country. మర్యాదగా మాట్లాడు. మీ నాన్న దేవుడా? రాక్షసుడు కాదా? మీ నాన్న ఎవరిని చెప్పలేదా? ఆ రోజు నా కళ్ళ ముందు చెప్పాడు. నా కళ్ళ ముందు ఇలా ఇలా పట్టి నరికేస్తాడు. ఆ రోజు గొడవ కట్ చేసి దాటమన్నారు. మీ అతనైతే గాజులు పట్టుకుంటాడు, పట్టు చేపిస్తాడు. They made her a bit in front of my eyes. అంతే కదా, అలాంటప్పుడు తీసుకెళ్ళిపోరా. దానికి ఎందుకు ఏదో పెద్ద డిస్కషన్? బోడి సలహాలు ఇవ్వకు, నాకు తెలుసులే. నా బర్త్డే వరకు ఉంటానని అమ్మకు మాట ఇచ్చాను రా. అది అవగానే తీసుకెళ్ళిపోతాను. బర్త్డేనా నీదా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్. సర్లే, నాకు చిన్న ఫేవర్ చేయాలరా. నేను చేయను రా, నన్ను నువ్వు కొడుతున్నావుగా. చేస్తా. నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళి వచ్చే బుధవారం మౌరిషియస్ కి 3 టికెట్లు బుక్ చేయాలరా. ఇవిగో పాస్పోర్ట్లు, నాది భానుది రాజాది. ఇదిగో డబ్బు. ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు. హాయ్ బీబీసీ. బీబీసీ ఏందిరా? ఆ బుడబొక్కలోళ్ళండి. అన్నట్టు మీ అన్నయ్య నరసింహ వెంటనే కొడుకు పెళ్లికి వస్తాడు. ఓహో, అరే బుడబొక్కలు, క్యాష్ క్యాష్, ఇక్కడ కూర్చో. వీడికి ఎలా చెప్పాలబ్బా? మర్డర్ టైం కమ్స్. యువర్ గ్యాంగ్ రెడీ. అన్నా నరసింహన్నా, కొంప తీసి శోభనాన్ని కూడా పిలుస్తాడేనో. అప్పులు మునిగిపోతాయన్నా, నువ్వు నాతో అర్జెంట్గా రావాలన్నా. ఏంట్రా బాంబు? రే ప్రకాశం రాయడా. ఏంటి నాన్న? మన వెంకన్న గడు లేడు, తెలుసు. ఆడి కొడుకు పెండ్లి. మనం పోకపోతే పెండ్లి చేయనున్నాడు. నువ్వు ఒక పని చేయి, ఈ తాళిబొట్టు ఈ లెక్క తీసుకెళ్లి పెళ్లి చేపించరా. ఇప్పుడా? ఇంకెప్పుడు? రే టైం లేదు, పోరా. నాన్న నేను స్నానం చేశాను. బాగానే ఉన్నావులే, తీసుకుపోండిరా. నాన్న
బాబాయ్ బయలుదేరరా, అది నువ్వు కాదు బాబాయ్. టైం ముహూర్తానికి నువ్వు ఉండు బాబాయ్. చెప్పాడు నేను- కదరా, బయలుదేరరా నువ్వు. బాబాయ్, నేను అరే, బానుతో ఒక- నువ్వు బండి అంతే ఎక్కు, బాబాయ్, నువ్వు బానుతో నేను ఒక- నేను చూసుకుంటాగా ఇక్కడ. బాబాయ్, నువ్వు ఎక్కు బండి. బాబాయ్. రేయ్, రేయ్, రా. మనం రే నీ పిల్లంతా సరసాల తర్వాత ఆడుకోవచ్చు. మాట చెప్పేసి ఏయ్, బాబాయ్ మరో రేపు మౌరిష్ వస్తారా నువ్వు? ఏయ్, బాబాయ్. సరే, సరే. మనసే